వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని దూషించిన వ్యవహారంలో అనిల్ పై పోలీసులు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ నెల 26న కొవ్వూరు పిఎస్ లో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అనిల్ అందుబాటులో లేకపోవడంతో అతని ఇంటికి నోటీసులు అంటించారు. వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని దూషించిన వ్యవహారంలో అనిల్ పై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ నెల 26న కొవ్వూరు పిఎస్ లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే అనిల్ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటికి నోటీసులు అంటించినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సునీల్. ఒక్కొక్కరుగా ఏదైతే గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విషయంలో నోటీసులు అందరూ విచారణకు హాజరు కావడం మనం చూస్తున్నాం. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే ప్రశాంత్ రెడ్డిపై దూషణలు చేసినటువంటి క్రమంలో ఆయనపై విచారణకైతే రావాల్సింది 26వ తేదీన పోలీసులు పిలిచినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, నెల్లూరు జిల్లాకు సంబంధించి గత 15 రోజులుగా కొవ్వూరుకు సంబంధించి కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మహిళా ఎమ్మెల్యే మధ్య వివాదం జరుగుతున్న పరిస్థితి అయితే తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి కూడా మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి స్థానిక కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కూడా అక్కడ ఎక్కడైతే ప్రెస్ మీట్ జరిగిందో ఆ ప్రెస్ మీట్ కి స్థానిక మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు కూడా వైసీపీ నాయకులు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫిర్యాదు చేసిన అనంతరం కూడా మాజీ మంత్రి ప్రసన్నకు కూడా నోటీసులు ఇచ్చి ఈ నెల 25వ తేదీ అయితే విచారణకు రావాలని ఆదేశించిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల నిన్న జరిగిన పరిణామాలు మనం చూస్తున్నట్లయితే కూడా అదే కేసుకు సంబంధించి మళ్ళీ కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అయితే అనిల్ కుమార్ యాదవ్ పై కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తున్న పరిస్థితి అయితే ఫిర్యాదు చేసిన అనంతరం కూడా ఎఫ్ఐఆర్ లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు అయితే నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. నమోదు చేసిన అనంతరం నిన్న రాత్రి 10 గంటల నుండి కూడా 11 గంటల మధ్య సమయంలో అనిల్ కుమార్ యాదవ్ ఇంటికి కొవ్వూరు పోలీసులు అయితే నోటీసులు ఇవ్వడానికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో తన ఇంటి గోడకైతే కూడా ఆ నోటీసుల్ని అంటించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని బట్టి చూస్తుంటే కూడా దాదాపుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే ఎమ్మెల్యేలు గాని మంత్రులుగా గాని పనిచేసి ప్రస్తుతం మాజీగా ఉన్నారో వాళ్ళు చేసిన పొరపాట్లను టీడీపీ ప్రభుత్వం ఎత్తి చూపుతూ ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేసి జైలుకు పంపించే పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. అయితే ఈ రాజకీయం దాదాపుగా కూడా 2 వర్గాలుగా విడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇటు వైసీపీ ఇటు టీడీపీ దాదాపుగా కూడా హోరాహోరీగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు గాని మాజీ మంత్రులు గాని ఎక్కడైనా నోరు జారి మాట్లాడినా ఏది కూడా టీడీపీ అంటే కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేసినా కూడా పైన కేసులు కట్టి జైలుకు పంపిస్తున్న పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి వైసీపీ మాజీ మంత్రులు అయితే అదేవిధంగా వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తుందో హామీలు ఇచ్చి ఏదైతే ఆ హామీలు నెరవేర్చకపోవడం అవి వైసీపీ నాయకులు ప్రస్తుతం జైలుకు పంపిస్తారంటూ కూడా పెద్ద రాద్ధాంతం జరుగుతున్న పరిస్థితి నెల్లూరులో నెలకొందని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.